ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదిగో ఈ చెర్రీ, ఇందు, బిందు నా పిల్లలు పుట్టినట్టే మీ అమ్మకి మీరు పుట్టారు. మిమ్మల్ని ద్వేషించడంలో అర్థం లేదని ఎన్నాళ్ళుగా నాకు అర్థం కాలేదు. అబ్బో, ఇన్నాళ్ళు మా అమ్మని అమాయకురాలనే అనుకున్నాను. కాస్త తెలివి మీరిందని నాకు ఇప్పుడే అర్థమైంది. నోరు మీరా, ఇప్పటికైనా లోపలికి రండి పిన్ని, రండి. ఇంకా నేను చెప్పాల్సింది పూర్తి కాలేదు గగన్. ఈరోజు మా ఆయన బ్రతుకున్నాడంటే దానికి కారణం నువ్వే. ఆయన ప్రాణాలకి నీ ప్రాణం అడ్డేసి కాపాడావు. ఏం చేసినా నే రుణం తీర్చుకోలేం గగన్. నేనేం చేయలేదు పిన్ని అని అంటానని ఇదిగో ఈ వెధవ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. కానీ మీరేంటో మీ బ్రతుకులేంటో నాకు తెలియవేంట్రా? నా మొగుడు చచ్చినట్టు నాటకం ఆడి చాటుగా దాచేస్తారా? అమ్మా, ఏం మాట్లాడడానికి వచ్చావు? నువ్వేం మాట్లాడుతున్నావు అమ్మా? వీళ్ళ బ్రతుకుల గురించి మాట్లాడడానికి వచ్చాను. వీళ్ళ బ్రతుకుల గురించి మాట్లాడుతున్నాను. చిల్లర బ్రతుకులు. నా పసుపు కుంకుమలు తీసేస్తుంటే వద్దని అడ్డుకోలేని ఈ వధవనేంట్రా నువ్వు సమర్థిస్తున్నావు? నిజంగా నాకేం తెలియదు పిన్ని. ఆయన చనిపోయారని నేను కూడా నమ్మాను పిన్ని. మీ పాదాల సాక్షిగా చెప్తున్నాను పిన్ని, నన్ను నమ్మండి. నాకేం తెలీదు, నేను చెప్తుంది నిజం పిన్ని. ఛీ, లేకు. ఏం తెలియకపోతే తల కొరివి ఎందుకు పెట్టలేదు? తద్దినం ఎందుకు చేయలేదు? ఏంటమ్మా, తర్వాత చేయాలనుకున్నాడు కదా. ఆ అనుకున్నాడు. ఆ తర్వాత మీ నాన్నను కూడా రక్షించేశాడు. దీని వెనక కూడా వాళ్ళ అమ్మ పన్నిన పన్నాగం ఏదో ఉంటుంది. వాళ్ళ అమ్మ నాటకం ఆడమనడం, వీడాడడం. పిన్ని పిన్ని ప్లీజ్, అమ్మ గురించి మాత్రం తప్పుగా మాట్లాడద్దు. ఆపరాని నాటకాలు. రేయ్, నువ్వు మీ అమ్మ ఎన్నెత్తులు వేసినా మా ఆయన నా